హాయ్ అండి. 3 రోజుల నుండి న్యూస్ అయితే చూస్తున్నాను. కానీ వీడియో చేయాలా? వద్దా? అని ఇంక నేను చేయలేదనమాట. ఈరోజు చూశాను వీడియో. ఇంకా అంటే నాకేంటంటే అలాంటివి చూస్తే భయమనమాట. నాకు ఏదో షాక్‌లో ఉంటాను. ఇంక అందుకని నేను పెద్దగా అలాంటియి ఎవరైనా చనిపోయారు అలాంటివి ఏవైనా అంటే నేనసలు చూడను. నాకు ఎందుకంటే చాలా భయమనమాట. అందుకే నేను ఆ వీడియోలు ఏవైనా వస్తే అయితే అది బాగా స్క్రోల్ అవుతుంది ఆ వీడియో. దానివల్ల నాకింక ఓపెన్ చేసి చూశాననమాట. తనంత ఎత్తులున్నారు పిల్లలు. తనంత పొడుగున్నారనమాట. పాప, బాబు. చూసి ఇంకా అది వినేసరికి నాకు ఎలాగో అయిపోయింది. చూడను అనుకుంటాను. కానీ చూసాననమాట. చూసి ఇద్దరు పిల్లల గురించే చూశాను నేను ఆ వీడియో. నాకు కళ్ళల్లో అయితే ఆ తల్లికి ఎంత బాధొచ్చిందో చనిపోయిందని కొంతమందంటారు. కానీ తల్లి చనిపోయి పిల్లలనైనా ఇడిచిపెట్టేసింది కాదనేసి కొంతమంది అంటారు. ఆవిడైతే అన్నీ చూసింది. పిల్లలు అన్నీ చూసింది. కానీ ఆ పిల్లలు చదువుతుండగా చనిపోయారు. ఇప్పుడు ఆ పిల్లలు రేపటి భవిష్యత్తు గురించి ఎన్ని సార్లు ఆలోచించుకున్నారో ఎన్ని కలలు కనుంటారో కదా వాళ్ళ భవిష్యత్తు గురించి. కానీ అలాంటిది ఇలాగా సడన్‌గా ప్రాణం పోతుందని ఎవరికి తెలుసు చెప్పండి. సడన్‌గా మనం ఏదైనా యాక్సిడెంట్ అయితే పోనీలే వాళ్ళకి రాసిపెట్టింది వాళ్ళు చనిపోయారు అని అనుకోవచ్చు. ఇలాగా సడన్‌గా వాళ్ళ చేతుల మీదుగా చావు తెచ్చుకున్నారు అని అంటే చాలా బాధాకరమైన చనిపోయిన ఆవిడ చనిపోయినా గవర్నమెంట్ ఏదో ఒక రూపంగా పిల్లలకైతే సహాయం చేస్తుండే ఆ పిల్లలు ఉండగాని. కానీ ఆవిడ ఏం ఆలోచించిందేమో నేను చనిపోతే నా పిల్లల్ని ఎవరిని పట్టించుకోరేమో అనేసి ముగ్గురు ప్రాణాలు తీసుకున్నారు. ఇలాంటి పని ప్లీజ్ ఇంకెప్పుడు ఎవ్వరూ చేయకండి.